పడకే కాంచన అక్క మెట్ల మీద పోయిందా మెట్లు ఎక్కిద్దట్టుంది అది ఎక్కని మనం వెళ్తున్నాగా బాయ్ బాయ్ 07 Sikandra Visakhapatnam Vande Bharat Express is ready to leave from platform number 1. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి రామగుండం, మంచిర్యాల్, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్, బల్లార్. పాకిస్తాన్ కాదు హలో ఇండియా మంచిగా ఏం కాదు ఇక్కడ ఆగిద్దట స్లో అయింది కూర్చో బాగున్నాయా చిన్నది అల్లం పచ్చి ఇక్కడికి వచ్చాము టిఫిన్ హోటల్కి వచ్చాము ఏమేమి తింటారు మీరు వడ ఇడ్లీ ఒక ఇడ్లీ ఒక వడ చాలా ఎక్కువ వద్దు చపాతీలు వేసుకొచ్చినగా హాయ్ మేమైతే హాయ్ ఫ్రెండ్స్ అమ్ములు వాళ్ళకైతే ఆకలి అవుతుందంటే ఇంకా టిఫిన్ చేద్దామని హోటల్కి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి అమ్ములు చెప్పిద్దంటే ఏంటంటే చెప్పు నెక్స్ట్ వీడియోలో చూపించిద్దంట ఇడ్లీ అయితే తినడానికి ఆగారు చెరోకోడ చెరోకి ఇడ్లీ తినండి వెళ్దాం గుళ్ళోకి సరే ఓకేనా మరి బాయ్ చెప్పమ్మా బాయ్ ఈ స్తంభాల దేవాలయం ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ తమిళ ఉర్దూ తెలుగు చూసి రావాలండి మామిడి పళ్ళే అదే పాత ఫస్ట్ శివరాత్రి ఇదేనది అది ఇదే ఇంకోటి పెద్ద నంది ఉంటుంది ఏ 120 రూపాయలు పెద్ద ఉంటుంది నడుస్తుంది నంది పెద్దదండి ఇటు లోపల బాగుంది ఏదో వాసన వచ్చి
ఇంకా తాగురా తాగి ఒక గ్లాస్ నేను అప్పుడే ఆకలేస్తున్నా ఇంకా పెద్దమ్మలు ఏ స్తంభాల గుడి చూసి ఒక భద్రకాళి గుడి దగ్గరికి అయితే వెళ్తాం అని చెప్పు. భద్రకాళి గుడి కూడా ఫస్ట్ టైం ఏం గుడి చూసినావు ఇప్పుడు? వేస్తాం నువ్వేం గుడి చూసినావు లోపలికి వెళ్ళి? బాగుందా? నచ్చిందా? కొబ్బరికాయ కొబ్బరికాయ బాగా మేమైతే సంబంధించి ఇంకా ఇక్కడ దర్శనం తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి భద్రకాళి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదే బాయ్. చెట్లు బాగున్నాయా? చెట్లు బాగున్నాయి కదా, పూల కుండీలు ఎన్ని ఉన్నాయి కదా, సేపు ఉన్నాయి. బాగున్నాయి పూల కుండీలు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వరంగల్ దగ్గర ఉన్న ఏ స్తంభాల గుడికి అయితే వెళ్ళామన్నమాట. గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా గుడి దర్శనం అయిపోయాక డైరెక్ట్గా ఇంకా భద్రకాళి గుడి దగ్గరికి అయితే వచ్చాము. భద్రకాళి గుడిలో అయితే కృష్ణుడి దగ్గర ఆవులు అయితే కట్టేశారు. మేత పెట్టాలన్న టోకెన్ అనమాట. ఇప్పుడు చూడండి ఆవులు అయితే ఇటే చూస్తున్నాయి. ఇంకా టోకెన్ తీసుకొని ఇంకా మేత అయితే పెట్టాలి. కృష్ణుడు అయితే చాలా బాగుండు, పాలరాయితో చేశారు. కృష్ణుడికి ఫ్యాన్లు, ఇంకా కృష్ణుడికి ఆవులకి కూడా ఫ్యాన్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఆవులు ఇక్కడ. ఇంకా భద్రకాళి గుడిలోకి అయితే వెళ్ళాలి. ఇంకా దర్శనం అయితే చేసుకోవాలి. గుడి దగ్గర చూడండి అంత పెద్ద కొండ ఉందో. మేమైతే గుడిలోకి అయితే వెళ్తున్నాము, దర్శనం అయితే చేసుకోవాలి. ఓకేనా మరి? భద్రకాళి గుడి ఇంకా వేయి స్తంభాల గుడి మీరు ఎంతమంది చూసారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఫస్ట్ టైం అనమాట చూడటం. ఓకేనా మరి? బాయ్.